వెల్కమ్ టు తెలుగు 70mm గోవా. సో ఈరోజు మనం ఆరంబల్ బీచ్లో ఉన్నామండి. బీచ్కి మరో పేరు కూడా ఉంది, అది రష్యన్ బీచ్ అని కూడా అంటారు. సో బీచ్ లోపల రాగానే అయితే నాకు తెలుగు రెస్టారెంట్ అయితే కనపడింది, అది పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో కనపడింది. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంత పెద్ద బీచ్లో మన తెలుగు రెస్టారెంట్ చూడగానే సో ముందుగా వాళ్ళకి పలకరించే ప్రయత్నం కూడా చేశాం. రాకేష్ రెడ్డి గారు ఈ హోటల్ నిర్వాహకులు ఇక్కడే ఉన్నారు మనతో పాటు. రాకేష్ రెడ్డి గారిని కూడా అడిగి ఈ బీచ్లో ఈ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ స్పెషల్ ఏంటి, సో ఈ బీచ్కి ఉన్న ప్రత్యేకతలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో రాకేష్ రెడ్డి. నమస్కారం సార్. సో ఇలా చూస్తాను చాలా హ్యాపీగా ఉంది తెలుగు వాళ్ళని. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. సో ఎప్పుడు వచ్చారు మీరు, అంటే గోవా ఎప్పుడు వచ్చారు, ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పుడు నేను వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది సార్ ఇక్కడికి. ఓకే. 10 years నుంచి రెస్టారెంట్ నడుస్తుంది మనది. ఓకే. మన కాడ మామూలుగా ఇక్కడ దొరికే అన్ని రెస్టారెంట్ లెక్క ఇండియన్ కాంటినెంటల్ ఇటాలియన్ తందూరి కాకుండా ప్రాపర్ మన తెలుగు ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. సో దానికోసమనే తెలుగు వాళ్ళు నా కాడికి చాలా మంది వస్తారు. ఎందుకంటే మన వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, మన వాళ్ళు తినలేరు ఎక్కువ బయట ఫుడ్. సో నా కాడ ప్రాపర్ మన ఇంట్లో ఎట్లా వండుకుంటే అట్లాంటి ఫుడ్ దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ మన వాళ్ళు వస్తారు, ఇంకా ఫారెన్స్ కూడా ఉంటారు కాబట్టి కష్టమేం కాదు, ఈజీగా నడుస్తుంది. మీరు అన్నట్టు ఫారినర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ 70 to 80% ఎక్కువ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అంటే మన ఫుడ్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారా? అంటే వాళ్ళకి మన ఫుడ్ ఇట్లా ఉంటుందని తెలియదు. మామూలుగా ఎవరైనా తింటే ఆ మెనూ కార్డులో చూసి వాళ్ళకైతే నచ్చుతుంది. కాకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు ఇక వాళ్ళ ఫుడ్ తింటారు, కాకపోతే వాళ్ళకి మన ఫుడ్ అంటే ఇష్టమే. ఇండియన్ ఫుడ్ అంటే ఫారినర్స్ కి ఇష్టం, చాలా ఇష్టం. చాలా మంది ఏంటంటే నార్త్ గోవాలో కొన్ని ప్లేసెస్ మాత్రం విజిట్ చేసి వెనుకెళ్తూ ఉంటారు. ఈ బీచ్లు కొంచెం దూరంగా ఉంటాయి కదా, అంటే ఇండియన్స్ కొంచెం తక్కువ మంది వస్తారు. సో ఏంటి అసలు ఈ బీచ్ కున్న ప్రత్యేకత ఏంటి? ఈ బీచ్ ఏంటంటే సరే, ఈ బీచ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఫస్ట్. ఓకే, బాగా కళ్ళంగుడి లెక్క అంటే పెద్ద పెద్ద గ్యాంగులు కాకుండా ఫ్యామిలీస్, కపుల్స్, కొంచెం డీసెంట్ క్రౌడ్, మంచి క్రౌడ్ వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం పాష్ బీచ్, కొంచెం ఎక్స్పెన్సివ్. అట్లానే అరంబుల్ చాలా మంది తెలియదు కూడా, అరంబుల్ అంటే కొంచెం దూరం ఉంటుంది, కానీ తెలిసినా కూడా ఎక్స్పెన్సివ్ అని కొంచెం మంచి క్రౌడ్ వస్తుంది. సో ఏంటి బీచ్ కున్న హైలైట్స్ ఏంటి అసలు? ఈ బీచ్ కున్న హైలైట్స్ అంటే సార్, ఇది మామూలుగా ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు 8 years ముంగడ ఇక్కడ ఓన్లీ ఇండియన్స్ రాకపోతుండే, ఓన్లీ ఫారినర్స్ ఉంటుండే. సో అట్లా ఫారినర్స్ ఉండి దీనికి ఒక రష్యన్ బీచ్ అని పేరు వచ్చింది. సో అది చేయబట్టి ఇక రష్యన్ బీచ్ అని చాలా మన వాళ్ళు కూడా కొంచెం ఒక రష్యన్ బీచ్ కదా అని వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఇంకా ఇదే కాకుండా అటు సైడ్ కొండ ఉంది కదా సార్, కొండ ఇంకా ఒకటి స్వీట్ వాటర్ లేక్ అని ఉంటుంది, ఒక లేక్, చిన్న లేక్ అది. సో అది చూడడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. మళ్ళీ ఫారినర్స్ నైట్ మంచి పార్టీస్ అవన్నీ అవుతా ఉంటాయి ఇక్కడ. ఒకటి అటు సైడ్ మార్కెట్ ఉంటది, హిప్పీ మార్కెట్ ఒకటి జరుగుతుందంటే ఇక్కడ. ఏంటి హిప్పీ మార్కెట్? హిప్పీ మార్కెట్ అంటే సార్, అది ఫారినర్స్ ఉంటారు కదా, అంటే ఎట్లా అంటే హోమ్లెస్ కానీ లేకపోతే ఫ్యామిలీ లేని వాళ్ళు, ఇంకా మామూలుగా ఏం పని లేని వాళ్ళు, ఏం చేయలేని వాళ్ళు, వాళ్ళు అక్కడ అమ్ముకుంటా ఉంటారు. దాన్ని ఏమంటారు, ఇట్లాంటివి ఉంటాయి కదా సార్, ఇవి ఏదో లేకపోతే చిన్న వస్తువులు అన్ని వాళ్ళు తయారు చేసేసి అమ్ముతా ఉంటారు అక్కడ మార్కెట్ పెట్టి. దాన్ని హిప్పీ మార్కెట్ అంటారు, ఫేమస్ ఇక దానికోసం వస్తూ ఉంటారు. ఎందుకు రష్యన్స్ ఎక్కువ ఈ బీచ్ ని ఇష్టపడతారు? ఎందుకంటే ఇక్కడ మన క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా సార్, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం క్రౌడ్ అంటే ఇండియన్ క్రౌడ్ ఎక్కువ ఉండదు, ఆగమాగం ఉండదు. సో అట్లని ఇక్కడికి ఇష్టపడతారు. సో ఫ్రెండ్లీగా ఉంటారా ఇక్కడ ఉన్న అంతా వచ్చిన రష్యన్స్ అంతా? చాలా మంచిగా ఫ్రెండ్లీ. వాళ్ళకి రష్యన్స్కి ఆబ్వియస్లీ ఇండియన్స్ అంటే ఇష్టం, ప్రాబ్లం ఏం కాదు, వాళ్ళకి ఇష్టం, మంచిగా ఉంటారు, ఆరామ్స్ ఉంటారు. ఓకే. సో ఏంటి అసలు మీ రెస్టారెంట్లో ఏం ఫుడ్ దొరుకుతుంది, ఏంటి అసలు మొత్తం ఒకసారి మాకు వివరించగలరా? మన రెస్టారెంట్లో సార్ మనకి ఇండియన్, కాంటినెంటల్, ఇటాలియన్, తందూరి, ఇంకా అదే కాకుండా మన ప్రాపర్ మన తెలుగు ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్ లో మనకి ఇడ్లీ, దోశ, ఉప్మా ఏం కావాలన్నా దొరుకుతుంది. అయితే మా ఆఫ్టర్నూన్ లంచ్ లో ప్రాపర్ గా మన చికెన్ కర్రీ, బగారా రైస్, చేపల పులుసు, మన పప్పు, అన్నం ఏం కావాలన్నా కూడా మన కాడ అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే బయట అంతా తక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం చాలా వీడియోస్ లో చూసాం. ఎందుకు ఫుడ్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్కువ? ఎందుకంటే ఈ రెస్టారెంట్లు ఉన్నాయి కదా సార్ మనం నడిపేటి, ఇవి చాలా వీటికి రెంట్లు, లీజులు ఎక్కువ, చాలా రెంట్ ఎక్కువ, ఇక్కడ లేబర్ ఎక్కువ, అంటే సాలరీస్ ఎక్కువ. సో మనం అవన్నీ తీయాలి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండాలి, లేకపోతే వెళ్ళవు. మళ్ళీ సీజనల్ ఉంటుంది ఇక్కడ, ఓన్లీ 6 to 8 months నడుస్తుంది, 4 to 6 months క్లోజ్ ఉంటుంది, ఖాళీగా ఉండాల్సిందే అంతే. ఎంతమంది అసలు క్రౌడ్ అయితే ఇక్కడ కనపడరు? ఇంతమంది క్రౌడ్ అంటే అసలు ఉండరు, వర్షం పడితే అసలు క్రౌడే ఉండదు సార్. ఎందుకంటే వర్షం పడితే నీళ్ళు పైకి వచ్చేస్తాయి, దగ్గరకు వచ్చేస్తాయి. వాటర్ లెవెల్ కూడా కొంచెం డెప్త్ చాలా తక్కువ ఉంటుందని చెప్పి విన్నాము. ఏంటి ఇక్కడ ఈ బీచ్ లా ఇంకోటి రావడానికి కారణం రష్యన్స్ ఏంటంటే, ఈ బీచ్ కొంచెం ఫ్లాట్ ఉంటుంది, అంటే కొంచెం దూరం దాకా మనం స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కొంచెం లోపలికి పోగానే మునిగిపోరు అనమాట మనుషులు. సో అందుకు కూడా ఈ బీచ్ కొంచెం ఫేమస్. రాకేష్ రెడ్డి, ఫస్ట్ నేను ఇక్కడ బీచ్ లోపల రాగానే నాకు కనపడింది పవన్ కళ్యాణ్ గారి ఫోటో. ఓకే. సో రండి మన రుచులే అని చెప్పి కూడా మీరు అక్కడ రాయటం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూడగానే ఒకసారిగా మేము మాకు ఇలా టర్న్ అయ్యాము. ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో? మీరు వేరమైన పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ కి మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ సార్. అయితే ఒకసారి మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చినాడు, నాకు తమ్ముడు హైదరాబాద్లోనే ఉంటాడు.
వాడు వచ్చేసి పవన్ కళ్యాణ్ కొంచెం పెద్ద పెద్ద ఫ్యాన్ అనమాట. సో వాడు వచ్చేసి వాడే బోర్డు పెట్టినాడు ఇక్కడ. అరే మన వాళ్ళకి అర్థం కావాలంటే మన పవన్ కళ్యాణ్ బోర్డు పెట్టాలని అంటే వాడే తీసుకొచ్చి పెట్టేసినాడు. అప్పటి నుంచి అట్లనే ఉన్నారు. సో తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చూసి అడుగుతారా? చాలా మంది వచ్చి అడుగుతారు. అక్కడ నుంచి చాలా దూరం నుంచి చూసి మన బోర్డు ని చూసేసి వచ్చేస్తారు వాళ్ళే. ఓకే తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు ఐ లవ్ ఇండియా అనేది, సో ఇక్కడ మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ఆ పేర్లు చాలా ఉంటాయి. ఒకసారిగా దూరం నుంచి చూడగానే నాకు పవన్ కళ్యాణ్ గారు ఫోటో కనపడగానే వెంటనే ముందు మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కూడా జరుగుతుంది. అవును, చాలా మంది వస్తారు సార్. చాలా ఫ్యామిలీస్ వస్తారు, తెలుగు వాళ్ళు గ్రూప్లు వస్తారు. అక్కడ దూరం నుంచి చూసి వస్తూనే ఉంటారు. చాలా మంది పవన్ కళ్యాణ్కి ఆబ్వియస్లీ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏడికి ఊరికి మన కాడికి వస్తారు అంతే. ఫుడ్ బాగా మంచి ఫుడ్ అయితే అందిస్తున్నారు. ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు సార్. ఫుడ్ మంచి దొరుకుతుంది. ఏంటంటే చూడండి సముద్రం ముంగట కాబట్టి కొంచెం మన కాడ ఫుడ్ కాకుండా బార్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ ఉంటాయి, ఏం కావాలన్నా నో ప్రాబ్లం. రూమ్స్ కూడా మీరు ఇక్కడ మన కాడ రూమ్స్ కూడా ఉంటాయి, ఏసీ నాన్ ఏసీ ఏం కావాలన్నా కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి, మన దగ్గరనే ఉన్నాయి. సో మన కాడికి రావాలనుకుంటే చెప్పొచ్చు. సో ఇక్కడ రూమ్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పి మనం విన్నాము. ఏంటి మీరు తెలుగు వాళ్ళ కోసం సపరేట్ గా ఏమన్నా? సార్ ఇక్కడ ఒకటి మీరు బడ్జెట్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే మీరు అరంబుల్కి రావద్దు. ఓకే, బడ్జెట్ ట్రావెలింగ్ అరంబుల్లో పాసిబుల్ కాదు. ఓకే 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 మీకు క్వాలిటీ కావాలా, మీకు మంచిగా కావాలా, మీకు సర్వీస్ కావాలన్నప్పుడే మీరు అరంబుల్కి రావాలి అంతే. బడ్జెట్ ట్రావెలింగ్ అంతా కళ్ళంగుట్ బాగా అటు సైడే ఈజీ అయిపోయింది. సో ఎక్కడ పెట్టినా తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు గోవాలో. సో మీ అంచనా ప్రకారం గోవాలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ? ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు వాళ్ళ డామినేషన్ కొంచెం పెరిగిపోయింది సార్ ఇక్కడ. ఆల్రెడీ చాలా మంది బిజినెస్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు. ఇక్కడ కళ్ళంగుట్ బాగా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు మనకు. సో ఇక్కడ ఈ బీచ్ లో మాత్రం నాది ఒక్కంది తెలుగు ఉంది హోటల్. ఇంకా అక్కడక్కడ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకో 10-15 సంవత్సరాలు అయిపోతే నిండిపోతారు మన వాళ్ళు. 8 సంవత్సరాలు మీరు ఇక్కడికి వచ్చి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఇదే బీచ్ లో ఉన్నారు? ఇదే బీచ్, ఇదే ప్లేస్. సో ఎలాంటి మార్పులు చేశారు? మార్పులు అంటే ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ ఫారినర్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇండియన్స్ కూడా రావడం స్టార్ట్ అయింది. సో క్రౌడ్ పెరిగింది ఫస్ట్ కంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది. ఓకే ఇంకా ఇది రోజుకి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంకా ఎక్స్పెన్సివ్ అయితే తక్కువ అయితే కాదు. సో ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఇక్కడ అంతే. ఓకే, డబ్బులు బడ్జెట్ ట్రావెలింగ్ కష్టం మేడం. కష్టం. ఓకే, అంటే సిటీకి కూడా కొంచెం దూరంగా ఉంటే వాళ్ళు కూడా చాలా మంది ఇటు రారని చెప్పి కూడా మనం విన్నాం. ఎంతవరకు? అదే సార్, ఇప్పుడు ఎవరు బడ్జెట్ ట్రావెలింగ్ కావాలనుకుంటే వాళ్ళు ఇక్కడ రారు. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఎవరు అఫోర్డ్ చేయగలుగుతారు అన్నిటిని పీస్ఫుల్ గా ఒక ఫ్యామిలీతోనే ఆరామ్స్ ఉండి డబ్బులకు ప్రాబ్లం లేదు అనేటోళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. అట్లా ఇక్కడ రూమ్స్ కూడా బీచ్ రిసార్ట్లలో రూమ్స్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే 10,000-15,000 ఉంటాయి రోజుకి. మంచి రిసార్ట్లో, మంచి 5 స్టార్ ప్రాపర్టీలో. సో కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇక్కడికి వచ్చే క్రౌడ్ మంచిదే వస్తుంది, అందుకే ఎక్కువ రాదు. సో మీ బోట్లో రండి మనదే అని పెట్టారు. సో ముందు అది చూడగానే ఆటోమేటిక్గా ముందు వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నారు. ఒకసారి మీ రెస్టారెంట్లో అసలు ఎలా ఉంది, ఏంటి ఆ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏమేమి అవైలబిలిటీ అని కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం. ఓకే సార్ చూడండి. సో ఏంటి ముందుగా అసలు మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిపోతుంది సార్. రాత్రి ఒక 1-2 వరకు నడుస్తుంది. ఓకే, మనం 24 hours నడుపుకోవచ్చు. కాకపోతే ఇక స్టాఫ్ అలసిపోతారు, ఓకే కష్టం అయిపోతుంది కాబట్టి అంతే నడుపుతాం. సో ఒకసారి చూద్దాం రెస్టారెంట్ ఎలా ఉంది. ఓకే సార్ చూడండి. అండి నమస్కారం, నా పేరు రాకేష్ రెడ్డి. ఇది అరంబుల్ బీచ్లో ఇది మన రెస్టారెంట్ ఉంటుంది. మన రెస్టారెంట్ పేరు ఐ లవ్ ఇండియా. ఇక్కడ ఎప్పుడైనా అరంబుల్ బీచ్కి ఎవరైనా తెలుగు వాళ్ళు విజిట్ చేస్తే ఒకసారి మన రెస్టారెంట్ కూడా రండి. ఇక్కడ ప్రాపర్గా మన తెలుగు ఫుడ్ దొరుకుతుంది. ఇంకా ఫుడ్డే కాకుండా రూమ్స్ అయినా, ట్యాక్సీ సర్వీస్ అయినా, ఇంకా బైక్ సర్వీస్ అయినా ఏం కావాలన్నా ఇక్కడ ఉంటుంది. చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది. ఇండియన్ కాంటినెంటల్, ఇటాలియన్, తందూరియే కాకుండా ప్రాపర్గా మన తెలుగు ఫుడ్ కూడా మన అవైలబుల్ ఉంటుంది. సో ఎవరు వచ్చినా కూడా ప్లీజ్ ఒకసారి ఐ లవ్ ఇండియాకి రండి. ఒకవేళ మీకు నా నెంబర్ కావాలనుకుంటే 7095004824.